హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. బయట వెదర్ అయితే ఈరోజు చాలా బాగుంది. ఇట్స్ డ్రిజ్లింగ్ యాక్చువల్లీ. యూ కెన్ సీ, ఐ డోంట్ నో వెదర్ యూ కెన్ సీ ఆర్ నాట్. బయట అయితే వర్షం పడుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 12:30 అయింది. ఇప్పుడు నా ఫస్ట్ మీల్ తింటున్నా. యూ కెన్ సీ యువర్ ఫోర్ట్స్. నైట్ కొంచెం లేట్ అయింది. నేను, నవీన్ అన్న, దెన్ నర్సింగ్ అన్న ముగ్గురం లైవ్ వచ్చాం. మరి వాట్సాప్ సో అందరితో మాట్లాడుకుని పడుకునే అని చెప్పి 2:30 అయిపోయింది. సో ఇంకా నాకు రికవరీ లేకపోతే నేను వర్కౌట్ చేయలేను. నా డే మొత్తం వర్స్ట్గా వెళ్తుంది. సో ప్రాపర్గా రెస్ట్ చేసి ఇప్పుడు లేచి హ్యావింగ్ మై ఫస్ట్ మీల్, యూ కెన్ సీ. దెన్ లోపల కూర్చుని నేను మీల్ తినుకుంటా. మరి తర్వాత ఈరోజు బ్యాక్ వర్కౌట్ ఉంది, బ్యాక్ అండ్ బైసెప్స్. సో బ్యాక్ మొత్తం వన్ ఆఫ్ మై ఫేవరెట్ వర్కౌట్. జిమ్కి వెళ్ళి వర్కౌట్ చూపిస్తాను మీకు ఈరోజు. అట్లీస్ట్ ఒక 2 మీల్స్ తినుకొని జిమ్కి వెళ్తా. నా జిమ్ టైమింగ్స్ ఒకటి మార్నింగ్ అండ్ ఈవినింగ్ అంతే. బిట్వీన్లో ఇది లైక్ జిమ్ ఓపెన్ ఉండదు. సో మరి ఇంకొకటి, ఎస్టర్డేనే నా ఫస్ట్ 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయింది. వితిన్ 2 days ఐ వాజ్ లైక్, తెలుగులో స్టార్ట్ చేయకముందు ఐ వాజ్ అరౌండ్ 700. మళ్ళీ గాయస్ నాది ఎప్పుడు గ్రాఫ్ ఇలా వెళ్ళలేదు. విత్ ఇన్ ఎ డే వితౌట్ చాలా ఏమీ చేయకుండా జస్ట్ ఐ స్టార్టెడ్ కాంటెంట్. ఇట్స్ లైక్ బూమ్. ఈశ్వర్ కానీ వాట్సాప్తో కొలాబ్ చేయడం కానీ చాలా హెల్ప్ అయింది. జస్ట్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఇట్స్ జస్ట్ స్టార్ట్. సో యాక్చువల్లీ 1K రీచ్ అవ్వడానికి నేను నానా పాటలు పడాను. ఇట్స్ లైక్ ఇట్ వాస్ గెటింగ్ హార్డ్. ఐ డోంట్ నో guys, you guys are amazing, literally. Just I thank you each and every of my subscriber. Just enjoy the process. Just it's a learning phase even for me, you guys, whatever you guys are watching. So manchi content is manchi informative content, fun with my family, everything. I'm just gonna enjoy this process. And ప్రతి ఒక్కటి మళ్ళీ నెక్స్ట్ చాలా మందితో కొలాబ్ చేద్దాం అనుకుంటున్నా. సో ప్రతి ఒక్కటి అప్డేట్ చేస్తా. జస్ట్ కీప్ సపోర్టింగ్. లాట్స్ ఆఫ్ లవ్ టు యూ గైస్. ఏమిది ఎట్టా ఫోటో పెడతావు? అట్ట పెట్టి ఎట్టా పెట్టాలా? ఎట్ట పెట్టేది చూపి. ఓకే, అట్ట పెట్టాలా? అట్ట పెట్టి ఓకే చేసి అక్క పెట్టాలా? మనకి అంత ఇట్టదు, చిన్నగా పెడతాం. చాలు కదా ఇంత? చాలా ఏం పెట్టాలా? అది ఏమది? ఏమది ఏమే మొబైలా? మొబైల్ యాలా ఎక్కడ? ఏమి ఏమన్నా? ఏమో అక్కడ ఇంకోసారి నమస్తే చేసేది ఎట్టా?
ప్రీ అయితే రెడీ అయిపోయింది. సో ప్రీ వర్కౌట్ తీసుకొని ఇంకా జిమ్కి అయితే వెళ్తారు. టాటా. 2 మీల్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు జిమ్కి అయితే బయలుదేరుతుందాం. సో జిమ్కి అయితే రీచ్ అయిపోయినా. ఐ వోంట్ టేక్ లిఫ్ట్ యాక్చువల్లీ, కొంచెం స్టెప్స్ కంప్లీట్ అవుతుందని అలాగే స్టెప్స్ ఎక్కుంటూ వెళ్తాను. ఈరోజు బ్యాక్ అండ్ జస్ట్ ఒక ఎక్సర్సైజ్ ఆఫ్ బైసిప్స్, అందులో స్ప్లిట్ చేసుకుంటా కావాలంటే. సో ఐమ్ డూయింగ్ 4 sets. I will choose 2 exercises. I will go till failure. That's it. అంతే. బట్ ప్రాపర్ ఆర్మ్ డే నేను సపరేట్గా చేస్తాను. ఓకే, టుడే బ్యాక్ లెట్స్ డెస్ట్రాయ్. ఇప్పుడు ఫన్నీ థింగ్ ఏదంటే జిమ్ వచ్చి ఇక్కడ వీరాయికం 5 PM ఓపెన్ అవుతుంది. బట్ నేను ఇంకా 4:30కి వచ్చి కూర్చున్నాను. యాక్చువల్లీ నేను ఇన్ని రోజులు 3 PM అలా ఓపెన్ అవుతుంది అని అనుకున్నా. బట్ ఫక్డ్ అప్. సో హ్యావ్ టు వెయిట్ ఫర్ 30 minutes. ఇక్కడే షూ వేసుకొని కొంచెం అలా రిలాక్స్ అయ్యి కావాలంటే ఇక్కడే బయట కొంచెం వార్మప్ చేసుకుంటా అని చెప్పి టైం అయిపోతుంది. ఇంకా లోపల వాళ్ళు ఓపెన్ చేసిన తక్షణం విల్ స్టార్ట్ వర్కౌట్. సమ్హౌ జిమ్ కీస్ అయితే దొరికినాయి. అక్కడ ఎక్కడో పెట్టిన అట్లా కాల్ చేసిన, బ్రో లైక్ ఇలా త్వరగా వచ్చేసిన, వెయిట్ చేయాలా, ఎప్పుడు వస్తారు ఏంటి అని కాల్ చేసిన. వాళ్ళు ఒక స్పాట్ చెప్పారు, వెళ్ళి కీస్ అయితే తెచ్చుకున్నా. ఇప్పుడు వర్కౌట్ అయితే స్టార్ట్ చేస్తాం. సో సమ్హౌ నైస్ పీపుల్, జిమ్ పీపుల్ ఆర్ గుడ్. కీస్ దొరికినాయి, వర్కౌట్ అయితే స్టార్ట్ చేసేస్తా. ఇంకా వార్మప్ బయటే చేద్దాం అనుకున్నా, బట్ ఏం అవసరం లే, లోపలే ప్రశాంతంగా షూ వేసుకొని చిల్గా వర్కౌట్ స్టార్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ అయితే ప్రాపర్ ల్యాగ్స్ ప్రాపర్ వార్మప్ చేసుకొని సెట్ చేసుకొని ఇంకా వర్కౌట్ అయితే స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ వచ్చి యూజువల్లీ డెడ్ లిఫ్ట్ ఉంటుండే, బట్ కొంచెం డెడ్ లిఫ్ట్ స్టాప్ చేస్తున్నాయి ఇప్పుడు. సో ఫస్ట్ వచ్చి బ్లాక్ పుల్ డౌన్తో పుల్అప్స్తో స్టార్ట్ చేస్తా. పుల్అప్స్ వచ్చి లైక్ వైటెడ్ పుల్అప్స్, ఐ హ్యావ్ బెల్ట్. సో వైటెడ్ పుల్అప్స్తో స్టార్ట్ చేస్తా. నెక్స్ట్ వచ్చి వైట్ గ్రిప్ బ్లాక్ పుల్ డౌన్. దెన్ థర్డ్ అగైన్ క్లోజ్ గ్రిప్. దెన్ తర్వాత రోయింగ్. యాక్చువల్లీ రోయింగ్ ఇంకా ఐ విల్ స్విచ్ ఐదర్ ఈ రోయింగ్ చేస్తా, లేకపోతే ఐ విల్ గో టీ బార్ వైడ్ గ్రిప్ అండ్ ఫోకసింగ్ ఆన్ ట్రాప్ అప్పర్. దెన్ దట్స్ ఇట్. తర్వాత ఇంకా లాస్ట్లో స్ట్రగ్స్ ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు, ఇట్ డిపెండ్స్. నేను అక్కడ ఏమైనా ఫెయిల్ అవుతాక ఇచ్చేసి స్ట్రగ్స్ సోర్ అయితే నేను స్ట్రగ్స్ చేయను, లేకపోతే ఐ డూ స్ట్రగ్స్. తర్వాత బైసిప్స్ జస్ట్ 4 sets, any variations. I'll choose any variations, either 2 sets of that till failure. If not, ante. జస్ట్ వార్మింగ్ అప్. వర్కౌట్ చేయడానికి ముందు ప్రాపర్ కాంట్రాక్ట్ చేస్తాం. లైక్ అప్పుడు ప్రాపర్ ఓపెన్ అవుతుంది మీ బ్యాక్ అనేది, సో బ్లడ్ ఫ్లో బాగుంటుంది. సో ఇప్పుడైతే పుల్అప్స్ జస్ట్ వితౌట్ ఎనీ వెయిట్స్ ఒక ఆఫ్ సెట్ లా చేస్తా, జస్ట్ అరౌండ్ 5 reps అలా. తర్వాత టిల్ ఫెయిల్యూర్ 3 sets వెయిటెడ్ పుల్అప్స్. వెయిట్స్ అంటూ లైక్ చాలా తీసుకున్నారు, 20 లైక్ దట్. ఫస్ట్ ఒక 10 kilos యాడ్ చేసుకొని టిల్ ఐ లిమిట్ టిల్ ఫెయిల్యూర్. దెన్
మరి కావాలి అనుకుంటే మళ్ళీ ఒక 5 కానీ 10 కానీ యాడ్ చేసుకుంటా. బట్ ఇట్స్ నాట్ లైక్ హిట్టింగ్ ఫెయిల్యూర్. ఎవ్రీథింగ్ ఆల్ రెప్స్ విల్ గో నెగటివ్. తర్వాత 10 reps 10 kilos యాడ్ చేసుకొని పులప్స్ అయిన తర్వాత ఇఫ్ ఐఎమ్ గెటింగ్ అరౌండ్ 10 reps ఆల్సో, తర్వాత ప్రాపర్గా ఇంకా నాకు అవ్వట్లేదు అనేటప్పుడు స్టాప్ చేస్తా. తర్వాత అది రిమూవ్ చేసి మళ్ళీ వెళ్ళి వితౌట్ జస్ట్ బాడీ వెయిట్లో టిల్ ఫెయిల్యూర్ హైలైట్. ఫెయిల్యూర్ మీన్స్ ఫర్ మీ యాక్చువల్లీ విత్ బాడీ వెయిట్లో చేయాలి, బట్ ఐఎమ్ డూయింగ్ వెయిటెడ్ ప్లస్ వెయిటెడ్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా దట్స్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ దట్ వన్ సైడ్ I'll hit till failure. If I'm getting 5 reps also fine, 3 reps also fine, but I need to fail. That's it. నాకు 2 steppers మెయింటైన్ సర్కస్ చేయాలి. This whole thing is one side, then మళ్ళీ ఇలా ఇంకా 2 sets ఉన్నాయి. సో 2 sets అయిన తర్వాత then we'll go to wide grip lat pull down. Three sets అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో నెక్స్ట్ విల్ మూవ్ టు వైడ్ గ్రిప్ లాట్ పుల్ డౌన్ అండ్ లెట్స్ గో. ఫెయిల్యూర్ ఇచ్చేయాలంటే ఇట్స్ లైక్ 3 sets 15. వైడ్ గ్రిప్ లాట్ పుల్ డౌన్ 3 sets అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో నెక్స్ట్ మూవ్ టు క్లోజ్ గ్రిప్ లాట్ పుల్ డౌన్. ఇది వచ్చి విల్ బీ హ్యావింగ్ సూపర్ సెట్స్. సో 12 plus 10, not super set, sorry. This will be having, every time I'll get confused between super set and drop set. We'll be having drop set 12 plus 10, then 10 plus 10, then 8 plus 10. This to close grip lat pull down. First we'll do 12 reps, then immediately drop the weights and do 10 reps with the drop set and down. So this will be having whole 3 sets, 12, 10, 8. So in this, every set will be dropping weights and for 10 reps, 10 or until failure. Negative focus. We'll do
rowing machine rows, 3 sets. So 12, 10, 10, or if you want 12, 12, 12, you can maintain. But go slow negatives, hold, squeeze and hold for 1 to 2 seconds, then slowly drop. When you are dropping, at least ఒక 3 seconds మెయింటైన్ చేయండి. ఓకే, 1 ఇలా చేస్తే ఎక్కడి వరకు అవ్వాలి, అది ట్రాప్స్ వర్క్ అవుతుందో బ్యాక్ వర్క్ అవుతుందో యూ డోంట్ నో. సో వెన్ యూఆర్ హిట్టింగ్ మజిల్, just focus on each and every muscle properly, complete back properly, that too especially rows. So slow squeeze, hold for 2 to 3 seconds at least, 2 to 3 seconds, then slowly go negative, at least 3 seconds. When you are going negative, at least you should go for 2-3 seconds badlali. Just don't do like this. బ్యాక్ వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నౌ విల్ డూ బైసిప్స్. యూజువల్లీ బైసిప్స్ వచ్చి బార్బల్ బైసిప్స్ కర్ల్ యూస్ టు డూ 1 exercise, బట్ ఐ డోంట్ నో, ఇది చాలా బాగుంది. రిచర్ కర్ల్, సింగిల్ హ్యాండ్ రిచర్ కర్ల్, బట్ ఇట్స్ వెరీ ఎఫెక్టివ్, ఈజీ. ఐ కెన్ ఫోకస్ చాలా మంచిగా చేయొచ్చు. అండ్ జస్ట్ లాస్ట్ సెట్ 4 sets విల్ డూ ఫెయిల్యూర్. సో వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. జస్ట్ వీ డిడ్ బ్యాక్ ఎక్సర్సైజ్. జస్ట్ స్టార్టెడ్ విత్ pull-ups, 3 sets till failure, weighted pull-ups, then wide grip lat pull down, then rowing, then close grip lat pull down, then rowing, then shrugs, then biceps 1 exercise, 4 sets. Then ఇప్పుడు మళ్ళీ నా radiates కొంచెం వీక్ కాబట్టి radiates just 1 set till failure having it when I'm doing back. So ఎందుకంటే బ్యాక్ చేసేటప్పుడు when I'm doing rowing or whatever స్ట్రక్ చేసేటప్పుడు ఈజీలీ నా ట్రాప్స్ అండ్ రేడియేట్స్ కూడా ఎంగేజ్ అయి ఉంటుంది. సో దట్స్ వై జస్ట్ బ్యాక్ చేసేటప్పుడు అట్లీస్ట్ 1 set ఐ విల్ ట్రైన్ మై రేడియేట్స్ అంతే. సో ఇప్పటికైతే ఇంతే. చూడండి పంప్ ఎలా ఉందో చెప్పండి, పంప్ ఎలా ఉందో జస్ట్ కమెంట్లో చెప్పండి. వీడియో అయితే ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. సో వర్కౌట్ అయితే ఇక్కడికి ఎండ్ చేసా. నా ఇప్పుడు ఇంటికి వెళ్ళి జస్ట్ పోస్ట్ వర్కౌట్ నేను తిని జస్ట్ ఐ విల్ రెస్ట్. కొద్దిగా స్టెప్స్ ఉంది, స్టెప్స్ కంప్లీట్ చేసుకొని విల్ ఎండ్ ద డే. బ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. సో ఇఫ్ యు ఆర్ వాచింగ్, హోప్ ప్రాపర్గా బ్యాక్ వర్కౌట్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. సో జస్ట్ గివ్ ఏ ట్రై అండ్ పంప్ ఎలా వస్తుందో ట్రై చేసి బ్యాక్ పంప్ ఎలా ఉందో just comment down below. If you are new to my channel, just subscribe and bye bye.